మనమంతా సాధన చేస్తూ ఉన్నాం. ఈ సాధన ఎందుకోసం చేస్తున్నాం? తప్పకుండా ఆ లక్ష్యం ఉండాలి. ఆ దృష్టి ఉండాలి. దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది అనేటువంటిది ఎంత సత్యమో, చేసుకున్న వానికి చేసుకున్న మహాదేవ. మనము దానిపైన ఎంత ధ్యాస ఉంచి ఎంతగా పనిచేస్తామో అంతగా మనకు ఫలితం ఉంది. ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నది ఒకే ఒక శక్తి. ఆ శక్తి ద్వారానే మనమంతా కూడా జీవిస్తున్నాం. మనం ఆ శక్తితో ఎంత అనుసంధానం అయితే మనం కూడా మన యొక్క జీవితం అంతా సఫలీకృతం అవుతుంది, విజయవంతం అవుతుంది. మన జీవన ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి సమస్యను మనం ఎదుర్కోగలం. వచ్చే ప్రతి సమస్యను సమస్యగా స్వీకరించకుండా సవాలుగా స్వీకరిస్తూ, మనకొచ్చిన సమస్యలన్నీ మనం పరిష్కరించుకునేటువంటి శక్తి మన అంతర్ప్రపంచంలో ఉంది కాబట్టి మనకొస్తాయి. మనము పరిష్కరించుకోలేనప్పుడు మనకొచ్చే సమస్య మనకు రాదు. మనకు వచ్చింది సమస్య అది అంటే పరిష్కరించుకోగలటువంటి శక్తి మన అంతర్ప్రపంచంలో ఇమిడి ఉంది. మరి అంతర్ప్రపంచం యొక్క శక్తి తెలవాలంటే మనము శూన్యం కావాలి. సాధన చేయాలి ప్రతిరోజు. మరి ఆ శక్తిని పెంచుకునే మార్గమే ఈరోజు మనం జిమ్‌లో చేస్తున్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంత సమయం కేటాయించగలిగితే అంతగా సమయం కేటాయిద్దాం. ఎంత ఉన్నతంగా తయారు కావాలని లక్ష్యం ఉంటే అంత ఉన్నతంగా తయారవుతాం. అంతా మన చేతుల్లోనే ఉంది. మనము చేయంది ఏది రాదు. మనము సాధన చేస్తేనే మనకొస్తుంది తప్ప, సాధన చేయకుండా ఏది రాదు. మన మనసు పెడితేనే పని అవుతుంది. మనసు పెట్టకుండా అవుతుంది ఈ జన్మలో అంటే, గత జన్మల్లో మనం ఎంతో సాధన చేసి ఉంటే, ఎంతో పుణ్యం సంపాదించి ఉంటే తప్ప ఇప్పుడు మనకు ఏ సాధన లేకుండా పొందలేం. కానీ ఆ పుణ్యం ఉన్నంత వరకు అది ఆ యొక్క ఫలాలు లభిస్తూ ఉంటాయి. ఆ పుణ్యం బ్యాలెన్స్ ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. సో, కష్టాలు ఎవరికి శాశ్వతం గాదు. విజయాలు ఎవరికి శాశ్వతం గాదు. కష్టాలు వచ్చినాయంటే మనము మన యొక్క జీవితంలో ఆ సవాళ్ళను ఎదుర్కోవడం, ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకునేటువంటి శక్తి కలగడం కోసం మనకు కష్టాలు వస్తాయి. సమస్యలు వస్తాయి. మనకు ఆ సమస్యను నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం మనతోని ఎప్పుడైతే ఉందో, పరిష్కరించుకోవాల్సినటువంటి జ్ఞానం అనేతోని ఎప్పుడైతే ఉందో, అది సమస్యగా మనకు అనిపించదు. ఆ జ్ఞానం లేనప్పుడే సమస్యగా అనిపిస్తుంది. సో, మనం జ్ఞానవంతులు కావాలి, శక్తివంతులం కావాలి. కాబట్టి ఎక్కడ సామూహిక ధ్యానం జరిగినా, ఎక్కడ పౌర్ణమి అమావాస్య జరిగినా, ఎ ఎక్కడ జూమ్ క్లాసులున్నా గూడా వాటిలో పాల్గొందాం. ఎందుకంటే సమయం సద్వినియోగం చేసుకుందాం. సమయం విలువైనది. గతించిన సమయం తిరిగి రాదు. భవిష్యత్తు ఏమో మనకు తెలియదు. కానీ ప్రస్తుతం వర్తమాన స్థితి మనది. ఈ వర్తమాన స్థితిలో మనం జీవిద్దాం. ప్రస్తుత క్షణాన్ని ఒక విలువైనదిగా ఎప్పుడైతే మనం చూస్తామో, ఆ సమయం తగ్గట్టుగానే మన పనులుంటాయి. లో ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉన్నప్పుడే ఆ ఉన్నతంగా పనిచేస్తాం. ఆ ఉన్నతమైన జ్ఞానం మనకు అందించబడుతుంది. ఈ విశ్వంలో అనంతమైన సంపద ఉంది. అనంతమైన జ్ఞానం ఉంది. అనంతమైన శక్తులున్నాయి. పొందేందుకు అర్హత మనం కలిగి ఉండాలి. తవ్వుకున్న వానికి తవ్వుకున్నంత. ఎంత ధ్యాస ఉంచగలిగితే అంత. నీ తపన, నీ తీవ్రత, నీ సాధన, నీ లక్ష్యం, నీ గురి ఎంతగా మనం పెడతామో మనసు అంతగా మనం పొందగలం. ఈ విశ్వంలో మనం ఎక్కడ ధ్యాస ఉంచితే అక్కడ శక్తి ప్రవాహం జరుగుతుంది. మనకు ఒక పని కావాలంటే ఆ పని పైన మనం పూర్తి స్థాయిలో ధ్యాస ఉంచినట్లయితే దానికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. త్రికరణ శుద్ధిగా మనం చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం. మనస, వాచ, కర్మ. ఎక్కడ ధ్యాస ఉంచుతూ ఉంటామో అక్కడ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. మరి మన జీవితంలో మనకు ఏర్పడినటువంటి ఆ సమస్యలు, ఆ సవాళ్ళను పైన మనం ధ్యాస ఉంచినట్లయితే
ఇక్కడికి శక్తి ప్రవాహం జరుగుతుంది. మనం ఒక అడుగు వేస్తే విశ్వం మనతో 10 అడుగులు వేస్తుంది. మనం మన కోసమే కాకుండా మనం ఇతరుల యొక్క ఉన్నతి కోసం కూడా జీవించినట్టయితే మన యొక్క ఉన్నతి, మన యొక్క జీవితం సంబంధించిన అన్ని కూడా విశ్వము సునాయాసంగా నెరవేరుస్తుంది. దాటవేస్తుంది. కాబట్టి మీరు ఎంతగా శ్రద్ధగా మీ జీవిత ప్రయాణంలో మీ లక్ష్యాలను ఉంచుకుంటారో, ఆ లక్ష్యాల కోసం పనిచేస్తారో, మీరు అప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం మీకు అందించబడుతుంది. మీరు ఉన్నతంగా ఎదుగుతూ ఇతరులను కూడా ఉన్నతంగా ఎదగలుగుతారు. ఈ విశ్వంలో ప్రతి మానవుడు కూడా సమానమే. ప్రతి ఆత్మ స్వరూపం ఏ ఆత్మ కూడా తక్కువ కాదు. ఆత్మకు ఆవరించి ఉన్నటువంటి ఆ మాయ గత జన్మల్లో మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు సరికాని పనులు చేయడం ద్వారా, సరికాని జీవన విధానం జీవించడం ద్వారా ఏర్పడినటువంటి ఆ మచ్చలు ఆత్మను ఆవరించి ఉంది. అవి ఆత్మను ఆవరించి ఉండడం వల్ల మనము ఆత్మ యొక్క శక్తిని వినియోగంలోకి తీసుకోగలుగుతాం. ఆత్మశక్తితో నిరంతరం అనుసంధానం కాలేకపోతున్నాం. మరి ఆ ఆత్మకు ఆవరించి ఉన్నటువంటి ఆ మాయలు, సత్యం, జ్ఞానం కావాలి మనకు. శక్తి కావాలి. అప్పుడే మనం ఉన్నతంగా తయారవుతాం. నువ్వు ఎంత ఉన్నతంగా తయారు కావాలన్నటువంటి మీ తపన ఉంటుందో అప్పుడే నీవు తయారవుతావు. లేకుండా సాధ్యం కాదు. మనసు పెట్టకుండా ఏది మన దగ్గరికి రాదు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు నువ్వు అడిగితే సిద్ధంగా ఉంది ఈ విషయం నీకు ఇవ్వడానికి. కానీ అడిగే విధానం నీకు తెలవాలి. ఎలా అడగాలో, అడగడానికి కావాల్సినటువంటి అర్హతను కూడా మనం పొందాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ జ్ఞానంలో ఉన్నామో, ఎంత పరిపక్వత చెంది ఉన్నామో, దానికి సంబంధించినటువంటి విధంగా మన ఆలోచన విధానాలు, మన లక్ష్యాలు ఉంటాయో, అప్పుడే మన జీవితం గొప్పగా ఉంటుంది. మన యొక్క జ్ఞానం పరిధి, మన యొక్క స్థితిని మించి అత్యాశ కోరికలు ఏవైతే ఉంటాయో అప్పుడు మనం చేరుకోవడం చాలా కష్టతరం. అప్పుడు మన శక్తి కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అంత నిరాశ, నిస్పృహలు ఏర్పడతాయి. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలని మనం నిర్ణయించుకుంటామో అలాగే ఉంటుంది. అంతా మన చేతుల్లోనే ఉంది. భగవంతుడు మనల్ని సృష్టించాడు. అన్ని శక్తులు మనలో ఉన్నాయి. ఆ శక్తులను ఉపయోగించుకున్నటువంటి శక్తి మనకు సరిపోవడం లేదు కాబట్టి మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. కనీసము ప్రస్తుతం ఈ యొక్క స్థితిలో ఏ శక్తులు అయితే మనకు వినియోగంలోకి వస్తున్నావో ఆ శక్తులను కనీసం ఉపయోగించుకున్నట్లయితే సక్రమ మార్గంలో మళ్ళీ కొత్త శక్తులు మనకు మేల్కొంటాయి. ఎందుకంటే అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. అనంతమైన సంపద ఉంది. అనంతమైన జ్ఞానం ఉంది. అనంతమైన శక్తి ఉంది. ఎంత పొందాలి, ఎంత ఎదగాలి అనేది మనతోనే ఉంది. మన ఆలోచనలో ఉంది. మన విశ్వాసంలో ఉంది. మన నమ్మకంలో ఉంది. నీవేది నమ్ముతూ ఉంటావో అదే నీకు కనిపిస్తుంది. నమ్మినంత కాలం అదే కనిపిస్తుంది. అసత్యాన్ని నమ్మి ఉంటే అసత్యమే కనిపిస్తుంది. అది సత్యంగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అసలైనటువంటి సత్యము నీకు అవగతమవుతుందో, ఆ సత్యాన్ని దర్శిస్తావో అప్పుడు నీకు నీ జీవితం అద్భుతంగా ఉంది. సత్యమే దైవం అన్నారు. సత్యంగా, ధర్మంగా, న్యాయంగా, ప్రేమతత్వంగా, మిత్రత్వంగా, సేవాభావంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే మన యొక్క జీవితం గొప్పగా ఉంటుంది. మన యొక్క జీవితం మనకు మనకు ఉన్నతంగానే కాకుండా ఇతరులకు కూడా ఒక మార్గనిర్దేశకంగా ఉండాలి. ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. మన జీవితం ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకం కావాలి. ప్రతి ఒక్క మనిషి జీవితం గొప్పది. ఎవరెవరి వారి స్థాయిలో బట్టి వారి యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది. ఎలా ఉండాలన్నది మన చేతుల్లోనే ఉంది. మనం ఏమి కోరుకుంటామో, ఏమి ఆశిస్తామో అదే మనకు జరుగుతుంది. మనం జీవించాల్సిన రీతులు జీవిస్తే మనం నేర్చుకోవాల్సిందల్లా
ప్రస్తుత క్షణంలో జీవించడం నేర్చుకోవాలి. ఆ వర్తమాన స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. గతంలో మనకు ఎన్నో అవమానాలు జరిగిండొచ్చు. ఎన్నో సమస్యలు వచ్చిండొచ్చు. ఎంతో అజ్ఞానంలో ఉండవచ్చు. ఎన్నో ఇబ్బందులకు గురి కావచ్చు. ఏమీ లేని స్థితి ఉండొచ్చు. వాటిని తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ ఈ ప్రస్తుత క్షణంలో మనము ముందుకు ప్రయాణం చేయలేము. మనము ప్రస్తుత క్షణంలో ఏదైతే విజయం పొంది ఉన్నామో, ఏ ఆనందం అయితే పొంది ఉన్నామో, ఏ పురోగతి అయితే సాధించున్నామో, వాటి యొక్క ఆలోచనలతోని, ఆ ఆనందంతోని మనం ఎప్పుడైతే ఉంటామో, ఇంక ఉన్నతంగా తయారవుతాం. భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. ప్రస్తుత క్షణంలో ఆనందంలో ఉండగలిగితే, ఆ సత్యంలో ఉండగలిగితే, ఆ జ్ఞానంలో ఉండగలిగితే, మనం ఏ పని చేస్తామో ఆ పని పైన ధ్యాస ఉంచి, ఆ కర్తవ్యాన్ని ఎరిగి మనము జీవిస్తాము, ఆ పని చేస్తాము, ఆలోచిస్తాము. అప్పుడే మన జీవిత ప్రయాణం సక్రమంగా కొనసాగుతుంది. ప్రతి మనిషి తన జన్మను సార్థకం చేసుకోవాలి. ఈ భూమి మీదకి వచ్చాము అంటే ఏదో చేయడం కోసం వచ్చాం. కారణం ఉంది కాబట్టి మనం జీవించుకున్నాం ఇంకా. మరి ఆ కారణాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఆ కారణం తెలవాలంటే మనం మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మన ప్రపంచంలోకి మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది? మనం శూన్యం కావాలి. మహాపరిశూన్యం కావాలి. ఈ మహాపరిశూన్యం కావడం కోసం ఎన్నో మార్గాలున్నాయి. మనకు పత్రిజీ బోధించినటువంటి అత్యంత సహజమైన, సరళమైనటువంటి విధానమే శ్వాస పైన ధ్యాస. ఎందుకంటే ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటిది శ్వాస కాబట్టి, ఈ శ్వాసను మన అధీనంలో అంటే శ్వాసానుసంధానం కావడం ద్వారా, ఆ శూన్యం కావడం ద్వారా మనం ఆ విశ్వంతో అనుసంధానం అవుతాం. మనతో మనం ఉండగలుగుతాం. మన ఆత్మతో మనం ఉండగలుగుతాం. మనం లక్ష్యము ఎరుకలో ఉంటుంది. మనము మన జీవిత ప్రయాణంలో ఏది పొందాలనుకుంటున్నామో అది ఎరుకలో ఉంటుంది. మనము ప్రస్తుతం ఎప్పుడు ఎరుకలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనము పొందగలం. కాబట్టి మనము ఏది మనకు పొందాలనుకుంటున్నామో దాన్ని మనము ఎరుకలో ఉండాలి. ఆ యొక్క సత్యంతో ఉండాలి. ఈ విశ్వంలో ఎవ్వరికీ చేతకాని పని అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఆ పని చేయగలుగుతారు. ఏ పనైనా సరే. మన ముందుకు ఒక పని వచ్చింది అంటే అది మనం చేయగలమని అర్థం. ఒక వ్యక్తి మనకు ఆ పనిని చేయమని మనకు ఆజ్ఞాపిస్తున్నాడంటే మనకు ఆ పని చేసేటువంటి అర్హత మనకు ఉందని అర్థం. అయితే మనము ఎరుకలో లేకుండా మనం ఏం చేస్తూ ఉంటామే, వెంబడే మనం చేయలేమని చెప్తాం. నాకంత సీన్ లేదంటాం. ఆ జ్ఞానం లేదంటాం. అయితే ఒక్కసారి చూసినట్టయితే మనకు అవగతమవుతుంది. అయితే ఇతరులు చెప్పేటువంటి ఆ పనులేవైతే ఉన్నాయో, అవి వారి స్వలాభానికి సంబంధించినవే. విశ్వ కళ్యాణానికి సంబంధించినవి ఎరుగతో మనం గమనించినట్టయితే, విశ్వ కళ్యాణం కోసం సంబంధించినవి మనకు చెప్పబడి ఉన్నవైతే, మనము మనం ఒక్కరమే చేయం కాబట్టి, మనతో పాటుగా ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ మనకు సహకరిస్తారు కాబట్టి, తప్పకుండా మనం విజయం సాధించగలం. ఎవరెవరి శక్తి మేరకు వారికున్నటువంటి జ్ఞానం మేరకు వాళ్ళు పనిచేసినట్టయితే, వారికి ఆ పనులు ఈజీగా అవుతాయి. అవన్నీ సమస్యే లేదు. మనము శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి కావడం లేదు. శ్రద్ధావన్ లబ్ధితే జ్ఞానమన్నారు అందుకే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు చేసే పని పైన ఎంత శ్రద్ధ ఉంచగలిగితే అంత ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఈ విశ్వం నుంచి నీకు అందించబడతాయి. ఆ సూచనలు, సలహాలనేది ఒక వ్యక్తి ద్వారా ఉండొచ్చు, ఒక పుస్తక రూపం ఉండొచ్చు, ఒక ఆడియో ఉండొచ్చు, ఒక వీడియో ఉండొచ్చు. లేదంటే నీ శూన్యంలో, నీ మహాపరిశూన్యంలో, నీ అంతరం నుంచే నీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది. నీవు పొందగలిగితే, ఆ స్థితిలో నీవు ఉండగలిగితే, నువ్వు ఆ అర్హతని పొందగలిగితే ఈజీగా సాధ్యం. ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. ఆ పొందేటువంటి విధానం, ఆ చేసే శక్తి. ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఎవరెవరు తమ నమ్మక వ్యవస్థను ఏర్పరచుకున్నారో, తమ ఆలోచన విధానాన్ని ఏర్పరచుకున్నారో, తమ విశ్వాసాలను ఏ విధంగా అయితే ఉన్నారో, దానికి అనుగుణంగా మన జీవితం నడుస్తా ఉంటుంది.
మన నమ్మక వ్యవస్థ తక్కువగా ఉంటే మన పనులు సరిగా జరగవు. మన విశ్వాసాలు సరిగా లేకపోతే మన పనులు జరగవు. మన ఆలోచన విధానం సరిగా లేకపోతే మన పనులు సరిగా జరగవు. ప్రతి మనిషి జీవితంలో ప్రతి పని జరగడానికి తన నమ్మక వ్యవస్థ, తన యొక్క ఆలోచన విధానము, తన యొక్క విశ్వాసాల ద్వారా మాత్రమే, తనకున్నటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే, తనకున్నటువంటి శ్రద్ధ ద్వారా మాత్రమే, తను పనిచేసే శక్తి ద్వారా మాత్రమే పనులు జరుగుతాయి. కాబట్టి ప్రతి మనిషి జీవితం కూడా గొప్పది. ప్రతి యొక్క ఆత్మ కూడా గొప్పదే. మరి లోక కళ్యాణం కోసం మనం ఎంత పాటుపడతామో మన యొక్క జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. అంత ఆనందంగా ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా తట్టుకునే శక్తి వస్తుంది. భవిష్యత్తు పట్ల ఎలాంటి భయం ఉండదు. ఎలాంటి ఆందోళన ఉండదు. ఎలాంటి నిస్పృహలు ఉండవు. భవిష్యత్ అంటే స్వర్గం. భవిష్యత్ అంటే ఆనందం. అది పొందాలంటే ముందు ప్రస్తుత క్షణంలో మనం ఆనందంగా జీవించడం నేర్చుకోవాలి. ఆ సత్యంగా జీవించడం నేర్చుకోవాలి. కాబట్టి మీకు మీరు కూడా తక్కువ అంచనా వేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా నేను ఉన్నతమైనటువంటి వ్యక్తి. నేను మీ లోపల మీ అంతరంలో ఉండాలి. బాహ్యంలో సింపుల్‌గా ఉన్న జీవన విధానం ఉన్నా కూడా నీ అంతరంలో మాత్రం నీవు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నాను. నేను చేసేటువంటి పనులు నేను చేస్తాను అనేటువంటి మనం జీవించాలి. సో, ప్రతి ఒక్క మనిషికి ఒక కారణం ఉంది. ఒక లక్ష్యం ఉంది. దాన్ని తెలుసుకోవాలి. ఆ వైపుగా మనం ప్రయాణం కొనసాగించాలి. అది తెలవాలంటే మనము స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి. మరి ఆ శూన్యం ఎంతగా ఉండగలుగుతున్నామో అంతగా మన యొక్క లక్ష్యం ఏందో తెలుస్తుంది. మన యొక్క జన్మ తీసుకోవడానికి కారణమైనటువంటి ఆ మూల కారణం తెలుస్తుంది. ఆ మూల కారణం ఏదైతే తెలుసుకుంటామో మనం జీవితం ఆ విధంగా మనం మన మన లోపల మనకు ఏవేవైతే వస్తావో వాటిపైన మనం ధ్యాస ఉంచగలిగితే ఆ యొక్క పనులు విజయవంతం చేయగలుగుతాం. ప్రస్తుత క్షణంలో మనం ఏం చేయాలని ఉందో వాటిపైన మనం శ్రద్ధ ఉంచినట్లయితే ఆ పనులు ఈజీగా అయిపోతాయి. ఎందుకంటే అవి చేయడం కోసం మనం వచ్చాం భూమి మీదకి. అది తెలుసుకోవాలి. ఈ సంపద అనంతంగా ఉంది ఈ విశ్వంలో. కాబట్టి మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. మనం విశ్వసించలేకపోతున్నాం. నమ్మలేకపోతున్నాం. ఇంకా చెప్పాలంటే అడగలేకపోతున్నాం. అడిగింది ఏదైనా ఇవ్వబడుతుందని చెప్పి మనకు సేతు విజ్ఞానంలో ఉంది. మొదటిసారి కూడా మనకు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. సో, మనము సాధన చేస్తూ మనతో పాటుగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ధ్యానాన్ని సాధన నేర్పుతాం. మీకెంత తెలుసో అంతే చెప్పండి. చాలా మంది ఇప్పటికి కూడా ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న 10 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి చేస్తున్నా కూడా నాకు ఏం తెలియదు చెప్పడానికి అంటారు. వాళ్ళు ఎంతో మంచి పొజిషన్‌లో ఉద్యోగాలు చేస్తుంటారు. మంచి వ్యాపారాలు చేస్తుంటారు. మంచి పనివంతులుగా జీవిస్తుంటారు. కానీ ఈ ఆధ్యాత్మికతకు సంబంధించి నాకు తెలవదు, నాకు చెప్పడానికి రాదంటారు. తమకు ఏం తెలుసో అదే చెప్పండి. సాధన మార్గం ఏమి చెప్పండి. సాధన వల్ల కలిగే లాభాలే చెప్పండి. మన భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము 2 జీవితాలు ఉన్నాయని నమ్ముతూ ఉన్నాం. మనం సరైనటువంటి జీవన విధానంలో జీవించినట్లయితే ఆధ్యాత్మిక జీవితము, భౌతిక జీవితము 2 ఒకటే జీవితం అని తెలుసుకుంటాం. ప్రస్తుత క్షణంలో జీవించడము, సత్యంగా, ధర్మంగా, జ్ఞానంగా జీవించడం. సత్యంలో జీవిస్తున్నావు అంటే నువ్వు ఉన్నతంగా తయారైనట్టే. నువ్వు చేయాల్సిన పనిని నువ్వు చేస్తూ ఉన్నావంటే నువ్వు ఆ స్థితిలో ఉన్నట్టే. నీ యొక్క జన్మ పరంపరలో నువ్వు ఈ భూమి మీద ఏం చేయడం కోసం వచ్చినావో అది సరిగ్గా చేస్తున్నట్టే లెక్క. ముందు మన లోపల అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని నేను విశ్వసిస్తున్నాను. ఆ శక్తి ద్వారా నేను పనిచేస్తున్నాను. ఆ శక్తి ద్వారా ప్రయాణం చేస్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు ఎంత విశ్వసించగలిగితే అంతగా నీవు
నీ యొక్క జీవిత ప్రయాణంలో పురోగతి సాధిస్తావు. మానవ జీవితం చాలా గొప్పది. ఈ సకల చరాచర సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కానీ మానవ జన్మ మాత్రం ఒక మహా ఉత్కృష్టమైనటువంటిది. ఒక మానవునికి మాత్రమే మాధవులు మాధవునిగా వెలిగేటువంటి శక్తి ఉంది. ఒక మానవుడు మాత్రమే ప్రేమతత్వం, మిత్రత్వం, క్షమాతత్వం, కరుణ, దానగుణము, ప్రతి జీవరాశి సురక్షితంగా, ఆనందంగా జీవించాలని కోరుకునేటువంటి తత్వం ఒక మానవునికి మాత్రం. కాబట్టి అంత మానవత్వం, ఆ మానవత్వం ఉన్నటువంటి మానవులు మనము మానవత్వం నుంచి మానవులుగా మారాలంటే మనము సత్యంగా జీవించాలి. జ్ఞానంతో జీవించాలి. మనము నిత్యము సాధన చేస్తూ ఉండాలి. ఎంత సాధన చేస్తారు. క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ చేద్దాం. అంటే సరైన శ్రద్ధతో కూడినటువంటి సాధన చేద్దాం. చేసే సాధన అది అర్ధగంట అయినా, గంట అయినా, 10 నిమిషాలైనా, 20 నిమిషాలైనా అత్యంత శ్రద్ధతో చేద్దాం. అత్యంత ఇరుకుతో చేద్దాం. అప్పుడే మనకు అనంతమైనటువంటి శక్తితో మన అనుసంధానం. మనలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రం తెరవబడుతుంది. మనలో ఉన్నటువంటి శక్తులు మేల్కొంటాయి. మన జీవిత లక్ష్యం, పర్పస్ అంతా తెలిసిపోతుంది. సో ఏమి కావాలనుకున్నది అంతా మీ చేతుల్లో. ఈ భూమి మీదకి ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మానవులు, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి ఎంతో మంది మానవులు ఎన్నో ఆధ్యాత్మిక సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక ఆధ్యాత్మిక సంస్థను ఎంచుకుని వారి జీవితం కొనసాగిస్తున్నారు, వారి ప్రయాణాన్ని. సమస్య ఏదైనా ఉండకని వారి సత్యంలో జీవించాలి, ఆ జ్ఞానంతో జీవించాలి. వాళ్ళు చేస్తున్నటువంటి పని త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనం ఏ సంస్థలను ఎవరిని కూడా మనం విమర్శించకూడదు. అందరూ కూడా ఆత్మస్వరూపులే. అందరూ కూడా ఈ లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి వాళ్ళే. అందరూ కూడా ఈ విశ్వంలో అందరూ సమానమే. అది ఏ దేశం ఉండని, ఏ మతం ఉండని, ఏ సంస్థ ఉండని, అందరూ కూడా ఒకటే. అంతా ఆత్మశక్తులే. ఎప్పుడైతే మనం అంతా ఒకటే అని మనం తెలుసుకొని ఆ సత్యంలో జీవిస్తామో అప్పుడే అద్భుతంగా ఉంటుంది ప్రపంచం. సో మరి ఈరోజు సార్ అన్నట్టున్నాడు, పాండంగ సారు. సో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు. మరి ఇంకా జూము 51 రోజులు ఉంది. మరి మీకు తెలిసినటువంటి వారిని, మీ బంధుమిత్రులను, మీ ఫ్రెండ్స్‌ను, కొత్త వారిని కూడా పరిచయం చేయండి. ఒకటి, మనం ఉన్నతంగా ఎదగాలని అనుకున్నటువంటి ప్రతి ఒక్క సాధకుడు కూడా కనీసం ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో ధ్యానం నేర్పించగలిగితే, కనీసం క్లాస్‌లకు తోలుకుపోవడమో, జూమ్‌లో పాల్గొనేటట్టు చేయడమో, ఏదో ఒక పని చేసినట్టయితే మనము ప్లస్‌లోకెళ్తాం. ఉన్నతంగా తయారవుతాం ఇంకా. ఒక అడుగు ముందుకు వేయబడుతుంది. మరి మనం ఇంకా ఎవరిని పరిచయం చేయకుండా, ఎవరికి చెప్పకుండా, ఎవరికి ఏం తెలియకుండా కేవలం మనం మాత్రమే పొందాలి, మనమే మాత్రమే అనుకుంటే మాత్రం, మనమే ఆరోగ్యంగా ఉండాలి, మనమే ఆనందంగా ఉండాలనుకుంటే మాత్రం, నీవు ఎంత కష్టపడతావు అంతవరకే నీ ఫలితం పొందుతావు గాని, నీ కష్టం యొక్క ఫలితము 10కి 10 అంతలు పొందాలి అంటే నీవు ఎప్పుడైతే ఇతరులకు తెలుపుతూ ఉంటావో, ఇతరులను పరిచయం చేస్తూ ఉంటావో, ఇతరులకు పంచుతూ ఉంటావో, పంచింది మాత్రమే పెంచబడుతున్నటువంటి సత్యం ఏదైతే ఉందో. కాబట్టి మీరంతా కూడా మీరు ఇతరులకు కూడా పరిచయం చేస్తూ, మీకు తెలిసిన సత్యాన్నే బోధించండి. ఒక వాక్యమో, 2 వాక్యాలు. సో మీరు ధ్యానం చేస్తూ ఆనందంగా జీవించండి. ఇతరులను కూడా ధ్యానాన్ని పరిచయం చేయండి. వాళ్ళని కూడా ఆనందంగా జీవించేటట్టు చేయండి. మనం ఏం చేయము కానీ వారికి ఒక మార్గాన్ని చూపిస్తాం. వారే ఆ మార్గంలో వారు సాధన చేసి వారు కూడా ఆనందంగా జీవిస్తారు.